హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. రీసెంట్ డేస్ నుంచి మనం ఎన్నో మూవీస్ చూస్తున్నాం, కానీ కొన్ని ఎగ్జైటింగ్ మూవీస్ అయితే ఎక్కడో ఒక చోట మిస్ అవుతున్నాయి కదా. బట్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో మనందరికి తెలిసిన ఎంతో మంది యాక్టర్స్ ఒక కొత్త మూవీతో మనకు పరిచయం అవబోతున్నారండి. వాళ్ళు ఎవరో కాదు, వర్జిన్ బాయ్స్ తో రచ్చ చేస్తూ మార్కెట్ లో ఒక మంచి హవా క్రియేట్ చేశారు. ఇంతకీ వర్జిన్ బాయ్స్ స్టోరీ ఏంటి? ట్రైలర్ లో మనం చాలా కట్స్ అయితే చూస్తున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజులో వచ్చే ప్రతి ఒక్క మూవీ కూడా ఏదో ఒక ఫిలాసఫీ అయితే మనకు కనిపిస్తుంది కదా. మరి మూవీలో ఉన్న యాక్టర్స్ గురించి కానీ, స్టోరీ గురించి కానీ, ప్రతి ఒక్క దాని గురించి మన ఫేవరెట్ వర్జిన్ బాయ్స్ టీమ్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ హౌ యు? వర్జిన్ బాయ్స్ అంటే అందరూ హాయ్ అన్నారు, మీరేంటి స్పెషల్ గా దండం పెట్టరు? ఏంటంటే వర్జిన్ బాయ్ కాదు కాబట్టి. బేసిక్లీ నేను జనాల్ని కలిసేటప్పుడు కొంచెం అలా నమస్కరించుకొని ఓకే, అలా బట్ గ్రీట్ అవుతాను. మీరు మాకు కనిపించిన అంత ట్రెడిషనల్ గా కనిపించారు కదా. సడన్ గా వర్జిన్ బాయ్స్ డిఫరెంట్ అంటే ప్లాట్ఫామ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక స్టోరీని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? బికాస్ దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అండ్ యూ కెన్ సీ అన్ని ఎమోషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసే ఒక ఛాన్స్. ఓకే, సో నాకు అది ఒక్కసారి నా లైఫ్ లో మళ్ళీ రీలివ్ అవ్వాలని ఉంది కాబట్టి ఐ డిసైడెడ్ టు గో విత్ దిస్ కాన్సెప్ట్. ఓకే. అండ్ మీకు ఒక క్వశ్చన్ బ్రో, అంటే బేసిక్ గా శ్రీహాన్ బ్రో అంటేనే మా అందరికి ఇన్ఫినిటమ్ లో మంచి వెబ్ సిరీస్, ఒక కంపోజ్డ్ బాయ్ లాగా కనిపిస్తారు. ఎక్కువగా నాని ప్యాటర్న్ ని కనిపిస్తారు, అంటే ఫ్లేవర్ కూడా. బట్ ఇది మాత్రం క్వైట్ ఆపోజిట్. సో ఈ స్టోరీలో మీరు ఫిట్ అవ్వడానికి మీరు ఏం సెలెక్ట్ చేశారు? కామెడీ కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. ఓకే, సో మీరు చెప్పినట్టు ఆ ఫార్మేట్ అలవాటు అయిపోతే కష్టము. అంటే ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే మన మీద ఒక మార్క్ పడిపోయింది అనుకోండి, సేమ్ ఎక్స్పెక్టేషన్స్ తోనే చూస్తారు నెక్స్ట్ నుంచి. బట్ బీయింగ్ అన్ యాక్టర్, యాజ్ అన్ యాక్టర్ మనం ఏంటంటే అన్నీ చేయగలగాలి. ఓకే, ఈ అబ్బాయి ఇప్పుడు వరకు లవ్ ఫీల్ చేశాడు, సాడ్ చేశాడు, అంటే మోర్ కామెడీ చేయగలడా లేదా అనేది డౌట్ కొంతమందికి ఉంటుంది కదా. సో అది క్లియర్ చేసుకోవాలి. అండ్ కామెడీ నాకు బాగా ఇష్టం. లక్కీలీ 3 క్యారెక్టర్స్ లో కొంచెం కామిక్ రోల్ నాకు వచ్చింది. ఓకే. బట్ ఇందులో ఏంటంటే లైక్ శ్రీహాన్ బ్రో అనేసరికి ఎక్కువగా మాకు అర్థమయ్యేది ఫ్యామిలీ ఆడియన్స్ కి మీరు బాగా యాప్ట్ కిడ్. అవును, బట్ ఇది క్వైట్ ఆపోజిట్ ఉందిగా. ఇది కూడా ఫ్యామిలీ, మా యూత్ ఫ్యామిలీ. సో వాళ్ళందరి కోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నన్ను గుర్తుపట్టడానికి చాలా మందికి చాలా టైం పట్టింది. లుక్ కూడా చాలా డిఫరెంట్. నేను అనుకోలేదు చాలా మంది. నేనే కన్ఫర్మేషన్ ఇస్తున్నా, నేనే ఈ మధ్య స్టార్ట్ అయిన ఫోన్లు, అరే అది నువ్వే కదా అని చెప్పి. అండ్ మీ గురించి ఏం చెప్తారు? సో ఈ క్యారెక్టర్ ఆల్మోస్ట్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అనమాట. సో అందరూ బాయ్స్ రిలేట్ అవుతారు అండ్ గర్ల్స్కి ఏంటంటే ఆల్మోస్ట్ నా బాయ్ ఫ్రెండ్ ఇలా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు కదా. సో అట్లాంటి ఐడియల్ క్యారెక్టర్ అనమాట. క్యారెక్టర్ పేరు ఆర్య సినిమాలో. సో నా పేరు సరియు. ఓకే. సో ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ నార్మల్ అండ్ జెనరిక్ రిలేషన్షిప్స్ లో జరిగే కాన్ఫ్లిక్ట్స్ అనమాట. అంటే అబ్బాయి కొంచెం లౌడ్, అమ్మాయి వచ్చేసి కొంచెం కన్వెన్షనల్, జాగ్రత్తగా ఉండాలి, ఫస్ట్ టైం కాలేజ్కి వచ్చేసాం, ఎవరేం చేస్తారో అని చెప్పేసి భయంలో ఉంటుంది. వీళ్ళు బాయ్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దాకా అందరు బాయ్స్ హాస్టల్లోనే చదివారు అనమాట. ఫస్ట్ టైం వీళ్ళు కోఎడ్ కాలేజ్కి వచ్చారు. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు దాకా లేదనమాట. ఓకే. సో ఇప్పుడే ఫ్రెష్ గా కాలేజ్కి వచ్చారు, అందరూ పార్టీ కల్చర్ జరుగుతూ ఉంది, అందరు చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్ ఉంది. సో వీళ్ళు కూడా ఇంకా మేము కూడా మాకు గర్ల్ ఫ్రెండ్స్ కావాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు అనమాట. ఆ ట్రావెల్లో ఏం జరుగుతుంది, తిన్ను ఎట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటాడు, అంటే ఒకటి అనుకుంటాడు బట్ ఓవరాల్ గా గ్రోత్ ఎలా అవుతుంది క్యారెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఓకే. అండ్ బేసిక్ గా అంటే ఎక్కువ మూవీస్ మనం చూస్తున్నాం, మ్యాడ్ కానీ, మ్యాడ్ స్క్వేర్ కానీ, ఎక్కువగా యూత్ ని అట్రాక్ట్ చేసే మూవీస్ వస్తున్నాయి. ఆ కంపోజిషన్ కానీ, స్టోరీ సెలెక్షన్, అందులో సీన్స్ కూడా అరే మన సీనియరా అని షేర్ చేసుకుంటారు చాలా మంది. సో ఈ సినిమాలో ఎన్ని సీన్స్ ఎంత మందికి అరే మనలానే ఉంది ఇదేదో అని అనుకుంటారు? ఆల్మోస్ట్ అన్ని సీన్స్ అనిపిస్తాయి. దాంట్లో కొన్ని ఇప్పుడు మీరు చెప్పిన మిగతా మూవీస్ లో ఏమో కొన్ని లిమిటేషన్స్ పెట్టి చూపించారు. దాని వెనక కూడా ఇంకా అబ్బాయిలు చేసేవి కానీ వాళ్ళు రిలేట్ అయ్యేవి చాలా ఉంటాయి. ఆ మిగిలినవన్నీ మేము చూపించాను. ఓకే. అండ్ ఈవెన్ కాలేజ్ కూడా మీరు చూస్తే ఈ కాలేజ్ అట్మాస్ఫియర్ అదంతా కూడా అరే ఇలాంటి కాలేజ్ ఉంటే నేను జాయిన్ అవ్వాలరా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇట్లాంటి కాలేజ్ అసలు తెలుగు సినిమాలో ఎవరు చూపించలేదు ఇప్పుడు దాకా. డికిన్సన్ అనేది కాలేజ్ అనేది కొత్త వరల్డ్ అనమాట అది. అండ్ బ్యాక్ టు కాలేజ్ డేస్కి వెళ్ళిపోయారు కదా అందరు కూడా. సో ఒక్కసారి పాత డేస్ గుర్తు చేసుకున్నప్పుడు, అంటే మనం ఉన్న రోజులలో ఇంత మనకి ఫ్రీడమ్ దొరికేది కాదు, బట్ ఇప్పుడు అవన్నీ దొరికేసరికి ఎలా ఎంజాయ్ చేశారు షూట్? సూపర్గా, ఎవ్రీథింగ్ వాజ్, అంటే మేమైతే
ప్రతి షాట్ని ఎంజాయ్ చేసుకున్నాం. బికాస్ అలాంటివి మేము మా కాలేజ్ టైంలో అంత ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము. అప్పుడు బాగా స్ట్రిక్ట్ కూడా ఉంటారు మై ఫాదర్ వాజ్ ఎ ప్రిన్సిపల్. అసలు ఏమైనా మార్క్స్ తక్కువ వచ్చిందా అటుపోయిందా ఇటుపోయిందా అంటే పుస్తక్ పెద్ద చడి. ప్రిన్సిపల్ కూతురా మీరు? అవును, అందుకే అండి మంచి రోల్ తీశారు సాంప్రదాయని. సాంప్రదాయని. సో మనము మళ్ళీ ఇవన్నీ చూసి ఇప్పుడు ఈ జెన్జీ ప్యాటర్న్ కూడా వచ్చేసింది. దాంట్లో మనం కొత్తగా అంటే మనకు అప్పుడు ఉండే రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు పిల్లలకి లేదు. ఇప్పుడు అందరూ ఎట్లా ఏంటి షార్ట్స్ చేసుకుంటారు, అది చేసుకుంటారు. మేము సల్వార్ కమీజ్ నుంచి ఏంటి ఎక్కడికి పోయేది, ఇంట్లోనే ఉన్నావుగా అన్నట్టు. ఇంట్లో కూడా డాడీ ముందు ఎవరిని వేసుకోవాలంటే 190 సార్లు ఆలోచించాలి మనం అవన్నీ. సో ఏంటి మనం ఆ జనరేషన్కి చేంజ్ చేసి ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి, సో ఐ థింక్ ఇట్స్ అ లవ్లీ ఆపర్చునిటీ. ఇదంతా చూసుకొని ఇదంతా జరుగుతుంది, ఇది చేయగలుగుతున్నామా, ఇది చెయ్యాలా, ఒక ఆతృత ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండేది. ఓకే, మీ క్యారెక్టర్ కాకుండా మిగతా వాళ్ళందరిలో ఎవరి క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? నాకు అన్ని క్యారెక్టర్స్ నచ్చాయి. అంటే ఈ రోల్ నాకు వచ్చింటే బాగుండే, అనవసరంగా పక్కకు పోయిందంటే లేదు అలా కాదు. సి బేసికలీ నేను నా పర్సనాలిటీయే. రాజా గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు కదా, మిత్ర పొద్దున్న నచ్చితే ఎందుకంటే మా గుడికి వెళ్తుంది అని చెప్పేసి. నేను బేసికలీ గుడికి వెళ్ళిన మనిషి, దేవుడిని నమ్మే మనిషి. కొంచెం యూ కెన్ సే నాకు పార్టీ సర్కిల్స్ ఇవన్నీ వద్దు, నాకు నా ఇల్లు, నా 12 కుక్కలు, అది జీవితం నాకు ఇష్టమే. అండ్ ఐ ఫీల్ ఐ డోంట్ లైక్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఆల్సో. ఓకే, సో ఏంటి ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చేసారు. ఇంటర్నల్ గా ఇంట్రోవర్ట్ గా ఉండము, తర్వాత యునో ప్రేమలో మొదటిసారి పడితే ఏ ఫీల్ అవుతుంది, అవన్నీ మనకి రిలీవ్ చేయడానికి ఒక అవకాశం. ఇవన్నీ యూనో ఒక క్యారెక్టర్ ని మనం స్లోగా దాంట్లో యాక్ట్ చేసుకుంటూ వస్తే ఆ ఫీల్ మీకు వస్తుంది. యు ఆర్ గోయింగ్ టు డూ దాట్, ఇప్పుడు చేయబోతున్నాం, అలా చేయబోతున్నాము, ఇప్పుడు ఇలా చూస్తున్నాడు. సో దేర్ హ్యాస్ బీన్ యునో మనం మాట్లాడే విధానం ఉంటుంది, కానీ దాన్ని అనుభవించే విధానం ఒకటి ఉంటుంది. అంటే ఐ గాట్ దట్ ఆపర్చునిటీ ఫర్ మై ఓన్ క్యారెక్టర్. సో ఫైనల్ గా మీ క్యారెక్టర్ మీకు నచ్చింది అంటున్నారు. అంతే. కానీ చాలా పెద్ద ఆర్క్ ఉంది, చాలా. బట్ నాకెందుకో బ్యాక్ సైడ్ నుంచి శ్రీహాన్ బ్రో క్యారెక్టరే బాగుంది అందరికన్నా అని చెప్పారు. అంటే యూ ఆస్ట్ నాకు అది వస్తే, నాకు ఆ క్యారెక్టర్ వస్తే, ఇప్పుడు ఉండే 3 అమ్మాయిలు, దాంట్లో మళ్ళీ 2కి కాంపిటీషన్ గట్టిగా ఉంది. వాళ్ళేమో మస్తుగా ఫుల్ ఫ్యాంటాస్టిక్ ఫిగర్ తో ఏదో మస్తు హాట్ గా కనిపించే అమ్మాయిలు, నేనేమో సాంప్రదాయని కంటెంట్ లో డమ్ సాంగ్ రిలీజ్ అయిందా, అక్కడ సాంప్రదాయని డాన్స్ దట్ వాస్ ద ఫస్ట్ టైం నేను నైట్ అవుట్ కోసం నా ప్రేమికుడితో బయటకు వస్తే, లవర్ తో పాటు బయటకు. చాలా షేడ్స్ ఉన్నాయి అంటే దట్ అంటే వాళ్ళు కొంచెం ఎక్స్పెరిమెంట్ గా ఉంటది కదా, అందుకే. బట్ మీ విషయానికి వచ్చేసరికి ఈ రోల్ మీకు చెప్పినప్పుడు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? అంటే లైక్ బేసిక్ గా ఈ పాయింట్స్ కోసం నేను ఇది చేస్తున్నా అని చెప్పడానికంటే. పాయింట్స్ అనేది కాదు, నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. ఎప్పటి నుంచో ఉండే మనకి రోల్ అంటే ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనిపించింది ఈ క్యారెక్టర్ పర్టికులర్లీ. ఇప్పుడు స్కోప్ ఎక్కువ ఉంది, సో ఇది ప్రూవ్ చేసుకున్నాను అనుకోండి, దీని త్రూ నాకు ఇంకా మంచి ఆఫర్స్ రావాలి ఇట్లా ఉంది. అలా చూసుకుంటే నాకు బాగా స్కోప్ కనబడింది ఈ క్యారెక్టర్లో, ఛాలెంజింగ్ అనిపించింది. మనం ఎప్పుడైతే ఛాలెంజింగ్ రోల్స్ చేస్తామో అప్పుడే ఒక యాక్టర్గా ప్రూవ్ అయినట్టు. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే నాకు ఈ క్యారెక్టర్ బాగా. మీరు మామూలుగా అంటే ఎక్కువగా మేము వెబ్ సిరీస్ ఇట్లా దానిలో చూస్తుంటాం కదా, పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఎక్కడ మాకు డ్రాబ్యాక్స్ కనిపించలేదు. బట్ ఈ సినిమా కోసం ఏమన్నా ఇంకా సెల్ఫ్ గా ఏమన్నా ట్రైన్ అయ్యారా? ట్రైన్ అయ్యి హాస్పిటలైజ్ కూడా అయ్యా. ఏంటి, ఎవరు కొట్టారు? కొట్టి కాదు బ్రో, అంటే బేసికల్లీ నాకు గైడెన్స్ లేదు, నేను కూడా చాలా స్టూపిడ్ గా ఇది చేసేసాను అనమాట. అంటే కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ అంటే గడ్డం మీసం తీసేస్తే సరిపోతుంది అనుకోకుండా, నేను సినిమాకి నేనేం కాంట్రిబ్యూట్ చేయగలను అని చెప్పి ఆలోచించి వర్కౌట్లు అని చెప్పి మన అప్పుడు ఇక్కడే ఉండేవాడిని కృష్ణానగర్ లో, కృష్ణకాంత్ పార్క్ లో జాగింగ్ చేసేసి హెవీగా డైట్ అని చెప్పేసి నాకు నేనే ప్రిపేర్ చేసుకొని ఇంత ఫుడ్ క్వాంటిటీస్ తగ్గించేసి అన్ని చేసేసి మొత్తం టైఫాయిడ్ ఫీవర్ వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు సెలైన్లు మిత్ర గారే తీసుకెళ్ళి, నాకు అప్పటికి అదే టైంకి ఇవి ఏదో సీజన్ అది వస్తుంది కదా, ఇంకో ఫీవర్ దోమలు కుడితే వస్తుంది, డెంగ్యూ టైం, బెడ్స్ ఖాళీ లేవు. అప్పుడు మిత్ర గారు బాలు గారు వచ్చి అపోలోలో మాట్లాడి, డాక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో గట్టిగా మాట్లాడి నాకు బెడ్ ఇప్పించి దాని మీద పడుకోబెట్టి సెలైన్లు ఎక్కించారు. అంత సినిమా అయింది. కరెక్ట్ గా సినిమా 1 week లో షూట్ అన్నప్పుడు హాస్పిటలైజ్ అయ్యి 3 days నేను ఫోన్ చేస్తాను, శ్రీహాన్
వెళ్తావా వచ్చేస్తాను బెడ్ మీద బెడ్ మీద ఉన్నా చాలా మరి దారుణం. వర్జిన్ బాయ్స్ రిహార్సల్స్ అంటే ఎట్లా ఉంటాయి మరి ఈ మాత్రం లేకపోతే ఎలా? వర్క్ షాప్ ఇట్లాంటివి చేశారా? ఇదే workshop ఇట్లా అండ్ దీని ద్వారా చెప్తున్నా, అంటే సొంత డేట్లు ఇవన్నీ మాత్రం అసలు చెయ్యొద్దు ఎవరు కూడా. ఓకే. అది నేను దీని నుంచి నేను చెప్పదలుచుకున్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అందుకని. ఫర్ హిమ్ ఐ థింక్ సో తెలంగాణ స్లాంగ్ ఉంటది కదా, ఆ విజన్ చాలా బాగుంటది డుండిలో. అంటే ట్రైనింగ్ గురించి చెప్పినా కూడా అప్పుడు మాట్లాడిన ఆ తెలంగాణ స్లాంగ్ ఉంటది తెలుసా, వాస్ క్రేజీ. ఓకే. బట్ అంటే వెబ్ సిరీస్ యాక్ట్ చేయడము, మూవీ యాక్ట్ చేయడం రెండు డిఫరెంట్ ప్యాటర్న్ లాగా మేము అనుకుంటాము. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? డిఫరెంట్ ఉండేది. అంటే వెబ్ సిరీస్ లో ఏంటంటే మాకు అంత బౌండరీస్ ఉండవు, మనకు నచ్చింది అంటే మేమే చేసుకుంటాం, టీం అంతా మందే ఉంటది కాబట్టి ఆన్ స్పాట్ అప్పటికప్పుడు ఏదన్నా అరే ఇక్కడ ఇలా చేస్తే బాగుంటది ఇది మార్చేద్దాం అనుకున్నప్పుడు మాకు ఆ స్కోప్ ఉండేది. బట్ ఈ షూట్ లో అలా ఉండేది కాదు, కొన్ని బౌండరీస్ ఉండేవి. డైరెక్టర్ ఎలా అయితే అనుకున్నాడో అలాగే చేయాల్సి వచ్చేది. బట్ ఇట్ హాస్ బీన్ ఈజీ, లైక్ వర్క్ షాప్ చేసాం కాబట్టి మాకు ఈజీ అయిపోయింది. అన్ని చేయించాడు కానీ కిస్ సీన్ లైన్ మాత్రం వర్క్ షాప్ చేయలేదు. ఒక షాట్ ఉంది కదా ట్రైలర్ లో, ఏది కిస్ సీన్ ఇద్దరు వేసుకుంటే వీళ్ళిద్దరు మాత్రం దూరం ఉంటారు, మీరు ఫీల్ అయ్యారా? ఇద్దరు చేసుకోలేదు, నేను చేసుకోలేదు. నా ఫస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. లీక్స్ అవుతున్నాయి సాంగ్ లోదే, సాంగ్ లో ఉండదే చెప్తున్నా, ఆ సాంగ్ లో ఉంది. అంటే ఎన్ని సీన్లు ఉన్నాయో ఫస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు, నన్ను ఇక్కడ తీసుకెళ్ళి ఆపేశాడు, వీళ్ళని ఇంత దూరం ఉంచేసాడు మా డైరెక్టర్. సో దాంట్లోనే మీకు క్యారెక్టర్స్ అర్థమవుతాయి. అంటే ఒకరు కొంచెం స్పీడ్, ఒకరు మీడియం, ఇంకొకరు ఫుల్ కామ్. మీరు ఫీల్ అయ్యారా నాకేంటి ఇలాంటి రోల్ ఇచ్చారు? ఫీల్ అవుతాం కదా భయ్యా మరి ఆబ్వియస్లీ, కానీ అదే ట్రాక్ పెరుగుతుంది కదా, వెళ్ళగా చూడండి ఇంకా ఉన్నాయి సినిమాలో. ఓకే. అండ్ ట్రైలర్ మొత్తం ఏంటంటే కొంచెం 18+ కేటగిరీలో ఒక యంగ్స్టర్స్ కి వైబ్ లాగా కనిపించింది. మూవీ కూడా అలానే ఉంటుందా? యాక్చువల్లీ మన ఏదైతే మనం చూపిద్దామని అనుకుంటున్నామో ఆ కథ కొంచెం డిఫరెంట్ వేలో ఉంటది, అందుకని ఇది మీకు ముందు ముందు కనిపిస్తుంది. కానీ సినిమా ఇంకా చాలా ఉంది. అండ్ దాంట్లో బేసికలీ ఈ మధ్య ప్రేమని మనం ఎలా తీసుకుంటున్నాము, ప్రేమ అంటే ఏమిటి, ఇప్పుడు వర్జిన్ అంటే వర్జిన్ కి డెఫినేషన్ మా రాజీ గారు చెప్తారు, అంటే వర్జిన్ అంటే వర్జిన్ కి నీ డెఫినేషన్ ఏమిటి. సో అలానే ప్రేమ అంటే ప్రేమకి డెఫినేషన్ ఏమిటి, మీరు ఈ సమయంలో ఈ విషయాన్ని, ఈ ఎమోషన్ని మీ భాషలో చెప్పాలంటే ఈ అనుభవాన్ని మీరు ఎలా అనుగ్రహిస్తున్నారు అంటే ఆ విజన్ లో ఉంటది. బట్ ఈ మధ్య నోబడీ సీరియస్ అబౌట్ రిలేషన్షిప్స్. అందరికి ఏంటి ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఉండదు, కానీ మనసు కలిసిన తర్వాత ఇరిగిపోతే ఎలా ఉంటది, ఆ బాధ అయితే గట్టిగా ఉంటది కదా. కానీ అలానే కలిసిపోయి జీవితాంతం వరకు వెళ్తే ఆ ఫీలింగ్ కూడా ఇంకో వేరే దాంట్లో ఉంటది. దట్స్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బట్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అండ్ దాన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము అండ్ ఎలా చెయ్యాలి, దట్ ఈస్ హౌ ద మూవీ ఈజ్ ఆల్ అబౌట్. మిమ్మల్ని సో బేసిక్ గా ఒక ఫీమేల్ అండ్ మేల్ మధ్య బాండింగ్, లవ్ కానీ లవ్ లో వచ్చే అంటే బేసిక్ అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూపించారు. బట్ ఫ్రెండ్షిప్ ప్యాటర్న్ లో మీ ముగ్గురు బాండింగ్ ఎలా ఉండేది? అంటే ఒక్కొక్కరు మూవీ టైంలోనే పరిచయం ఉంటారు, ముందు నుంచే పరిచయమా? లేదు, మూవీ టైంలో. సో ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీలో ఆ బాండింగ్ క్రియేట్ అవ్వడానికి సంథింగ్ అంటే కొన్ని షేర్ చేసుకుంటారు కదా, సో అప్పుడు ఎట్లా ఇంటరాక్ట్ అయ్యారు మీ ముగ్గురు? మేము యాక్చువల్ గా ఫస్ట్ టైం ఆడిషన్ అయిపోయిన తర్వాత వర్క్ షాప్ స్టార్ట్ చేసిన దగ్గర సింక్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకే. సింక్ స్టార్ట్ అయిపోయింది అండ్ షూటింగ్ జరిగే టైంకి అంటారు కదా మామూలుగా, అంటే ఆపోజిట్ యాక్టర్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు కరెక్ట్ గా మనకి ఆ రియాక్షన్స్ ఇస్తున్నప్పుడు మనకి ఆ ఇంప్రూవైజేషన్ ఎక్కువ వస్తుంది. సో అలా నాకు మనోడికి మంచి సింక్ క్రియేట్ అయింది. రోనీ మనోడు ఏంటంటే ఇంకో క్యారెక్టర్ అతను వరల్డ్ అతను ఉంటాడు అనమాట, అలాగే ఉండాలి ఎందుకంటే క్యారెక్టర్ అలాగే పడుతుంది. సో మా ఇద్దరికి సింక్ సెట్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ మేము చాలా సాంగ్స్ చేసినా లేకపోతే కాంబినేషన్ సీన్స్ ఉన్నా కూడా చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ వర్కౌట్ అయింది దాన్ రిహర్సల్స్ చేస్తున్నప్పుడు. సో ఆ మ్యాజిక్ అనేది కొంచెం స్పాంటేనియస్ గా దానికి వదిలేసాం, అది ఎక్కువ వర్కౌట్ అయింది అనిపిస్తుంది. మీరేమంటారు? అంటే బాయ్ ఫ్రెండ్షిప్స్ ఓకే, బట్ ఫీమేల్ ఫ్రెండ్షిప్ కానీ ఆ క్రౌడ్ అంటే వీళ్ళందరితో బాండింగ్ కానీ ఎలా సెట్ చేసుకున్నారు? అంటే స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడ్డా, అంటే లైక్ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ గాయ్ నేను. ఫస్ట్ అంటే చాలా తక్కువ సర్కిల్ ఉంటుంది నాకు, ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా చాలా చిన్న సర్కిల్ మెయింటైన్ చేస్తా. వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అవుతా కానీ బయట వాళ్ళ దగ్గర ఇప్పుడు పార్టీస్కి వెళ్ళడం కానీ ఎక్కువ సర్కిల్ బిల్డ్ చేసుకోవడం కానీ కనిపించారు కూడా కన్విన్షన్ బయటకి ఎక్కువ రాలేను. ఓన్లీ నా రియల్ ఒరిజినల్ క్యారెక్టర్ నా చుట్టూ నా చిన్న సర్కిల్ ఉంది, మా ఫ్రెండ్స్ ఓన్లీ వాళ్ళ దగ్గరే. సో వీళ్ళతో కూడా ఫస్ట్ టైం కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఫస్ట్ సెకండ్. తర్వాత నేను ఒక టీచర్ లా మారాను అనమాట. హీరోయిన్ షీఈస్ ఫ్రమ్ ముంబై, తనకి తెలుగు రాదు. పెట్టుకున్న అమ్మాయి తను ఇంకో అబ్బాయికి పేరు రాణికి పేరు. రాణికి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయి జెనీ
వెనకాల ఉంది కదా ఈ అమ్మాయి ఇప్పుడు అర్జున్ అంబటితో మూవీ చేస్తుంది, మొన్నటి నుంచి మీమ్స్ లో ఫుల్ సర్క్యులేట్ అవుతుంది జెనీ మా హీరోయిన్ ఫోటో, అఖిలే అఖిల్ తో చేయబోతుందని ఏదో ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. రిప్లేస్ అయిపోయిందని రీప్లేస్ మంచి వైబ్ ఇచ్చేసారు అప్పుడే. ఏమో నాతో చేసిన హీరోయిన్లు అందరూ బాగా ఏం కాదు, ఏం కాదు, మన డే ఓన్లే మంచిదే, వాళ్ళు అవ్వడం కూడా హ్యాపీ. సో అట్లా ఒక టీచర్ లా మరి తనకి తెలుగు నేర్పిస్తూ ఇట్లా ఇట్లా క్లోజ్నెస్ పెరిగి తర్వాత ఇబ్బంది ఫీల్ అవ్వలేదు, ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. అండ్ షీజ్ ఎంత కంఫర్ట్ గా ఫీల్ అయినా మీరు అన్నట్లు ఇంట్రోవర్టే కదా, కొంచెం 18+ సీన్స్ ఇట్లాంటివి చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా? నాకు అంటే ఆన్ సెట్ వెళ్ళిపోయిన తర్వాత కెమెరా ముందు ఉన్నాను అంటే నేను ఇంకా జనాలు కానీ ఇవన్నీ మర్చిపోతాను, నేను ఇంకా వేరే ఏ ధ్యాస ఉండదు. ఓకే, ఇంకా ఈ ఇంట్రోవర్ట్ అనేది కూడా నేను మర్చిపోతాను అనమాట. అంటే లైక్ సినిమా కోసం నాకున్న ప్యాషన్ వల్ల ఇంకా అన్ని మర్చిపోయేవాడిని. ఇప్పుడు ఈవెన్ లైక్ కిస్సింగ్ సీన్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా సెట్లో చుట్టూ జనం అంతా ఉండేవాళ్ళు, కానీ అసలు వాళ్ళందరూ నాకు కనబడరు, నాకు బ్లర్లో ఉండేవాళ్ళు. బట్ ట్రైలర్ చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ట్రైలర్ చూసినప్పుడు అంటే అట్లీస్ట్ మీకు ఎవరు కనిపించకుండా ఆ ప్రజెన్స్ లో అన్నిట్లో మీరు ఎక్కడ ఫిట్ అయ్యారు, ఎలా జరుగుతుంది అనేది అర్థమైంది. కాదు కాదు, ఆ ఎక్స్ప్రెషన్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీజర్ లాంచ్ అయిందా, ట్రైలర్ లాంచ్ అయిందా, ఇది నేనా కట్ చేశారా వీళ్ళు, ఇదేనా ఇంచుమించు అంటే ఫస్ట్ ఈ వాజ్ షాక్డ్, అన్నా ఏంటన్నా ఇలా కట్ చేశారన్నా, అసలు బాగుందన్నా అంతే. కొంచెం షాక్ అయ్యా, బట్ ఓకే. అక్కడ ఆ ఇంట్రోవర్ట్ గా ఉండడం వల్ల చాలా మ్యాజిక్ యాడ్ అయింది క్యారెక్టర్ కి. అండ్ ఈజ్ వెరీ స్పాంటేనియస్ యాక్టర్, సూపర్ యాక్టర్. అంటే అయ్యో ఆయన పర్ఫార్మెన్స్ అయితే సెట్ అండి. అవును అవును అవును. అండ్ ఇందాక యు వర్ సేయింగ్ నో జెల్లింగ్ విత్ ద ఆర్టిస్ట్, అంటే బేసికలీ ఆయనకి వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి కూడా ఆ ఆర్టే ఒక అంటే అమ్మాయికి నేర్పించడం ఇదంతా. అయినా కాంటెంట్ మీద కనెక్టివిటీతో వెళ్ళి వాళ్ళతో ప్రాక్టీస్ చేసుకుంటూ 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 జోకిలు వేసుకుంటూ మళ్ళీ క్లోజ్ అయిపోతారు. అదొక టెక్నిక్ ఆయనకి. మేబీ కొంచెం స్పేస్ కావాలి, అర్థం చేసుకొని ఇంటరాక్షన్ టైం పడుతుంది అంతే. ఓకే, అండ్ మీకు ఈ సినిమాలో ఏ సీన్స్ కొంచెం టఫ్ గా అనిపించాయి? మీ హీరోయిన్ కూడా మీకు వెళ్ళి చూస్తున్నారు, నాకు సంబంధం లేదు. టఫ్ అయితే రాధాకృష్ణ సాంగ్ భయ్యా, అయ్యో అందులో ఒక ట్రెడిషనల్ క్లాసికల్ డాన్స్ ఉంటది భయ్యా, నేను అది మర్చిపోలేను జీవితంలో. ఐ థాట్ నాతో ఉండే సమయం గురించి చెప్తారు చెప్పాను, రాధాకృష్ణ సాంగ్ లో మీరు ఉన్నారు కదా. అంతే, ఇప్పుడు మామూలు డాన్స్ అంటే ప్రాక్టీస్ చేసి చేసేస్తాం ఇదొకటి, అది క్లాసికల్ డాన్స్. ఓకే, మళ్ళీ మేడం గారు మా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కృష్ణుడు అవతారం డాన్స్ వచ్చు అక్కడ ఎందుకు అంటే బేసికలీ ఆ రాధాకృష్ణ వైబ్ లో కృష్ణుడు ఎలా చిలిపిగా ఉంటాడు, గోపికలు ఉంటారు, అవన్నీ ఆ ఫీల్ ఉంటది కదా. సో ఐ వాజ్ లైక్ yes గీత్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్. అండ్ గీత్ ఇస్ లైక్ ఇది పగిడి ఇదంతా హెడ్ గేర్ అండ్ ఎవ్రీథింగ్. టర్బన్ కూడా తను డిజైన్ చేసింది. సో అంటే రాధాకి కృష్ణుడు ఇలా ఉండాలని ఐడియాలో ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మనకి నాకు అంటే చిన్న పిల్లలకి మనం కృష్ణుడు లాగా తయారు చేస్తాం కదా, సో అప్పుడు ఐ వాంటెడ్ హిమ్ టు డ్రెస్ లైక్ వాట్ ఐ వాంటెడ్ హిమ్ టు లుక్ లైక్ యాజ్ కృష్ణ. సో అది అంతా నేనే చేశాను. ఇదేంది నువ్వు నా కోసం ఎంత చేసావు, ఈ టర్బన్ ఇదంతా పీకాక్ ఫెదర్ ఏదైతే ఉంటుందో అది కూడా వేయించాను. కానీ చాలా బాగుంటుంది సాంగ్, అయితే చాలా బ్యూటిఫుల్ సాంగ్. అంటే మీ అందరి గురించి మాకు ఒక ఐడియా ఉంది, బట్ ఈయన చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాడు ఈవెంట్స్ అన్నిట్లో. ఈయన గురించి ఒక్కొక్కరు ఒక లైన్ ఏం చెప్తారో చెప్పండి. చెప్పండి మీరు. ఫర్ మీ హీస్ ఫన్, హిలేరియస్, అండ్ ఆయన పక్క కూర్చుంటే నవ్వుతూనే ఉండొచ్చు. సచ్ పాజిటివ్ పర్సనాలిటీ, పాజిటివ్ అంటే పాజిటివ్ అవుట్ అండ్ అవుట్. అండ్ మీరేమంటారు? అంటే సేమ్ పాజిటివిటీ కోసం చాలా మంది గుళ్ళకి వెళ్తుంటారు కదా, ఆయన ఇంటికి వెళ్తే చాలు. పెద్ద కాంప్లిమెంట్ ఏంటి సార్, రేపు పొద్దున బయట నేను టెంకాయలు అమ్ముతా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూ గో టు హిస్ హౌస్ నా అసలు తినిపిస్తూనే ఉంటారు, అసలు 1 సెకండ్ కూడా తిను తాగు, ఏదో ఇది తీసుకో అది తీసుకో, డ్రై ఫ్రూట్ నుంచి ఏదో స్పెషల్ ఫుడ్, లేకపోతే ఆయన ఇంకా అంత మంచి వంట చేస్తారు తెలుసా. హీస్ అ వెరీ గుడ్ కుక్. ఓకే, మీరేమంటారా? ఈయన ఆల్మోస్ట్ 5 years నుంచి తెలుసు ఈయన మాకు. సేమ్ ఇదే వైబ్, సేమ్ ఇదే పాజిటివిటీ. ఇప్పుడు ఇంకా మా అందరికంటే ఎక్కువ బిగ్గెస్ట్ వర్జన్ బాయ్ అనమాట. సో అందుకే అదే వైబ్ సెట్ చేశాడు, బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఏంటి సార్ అంత పెద్ద మాట అన్నాడు? కాంపిటీషన్ బాస్ సార్ బేసిక్ గా అంటే చాలా మందికి అంటే ఒక ఏజ్ వచ్చాక ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఏం మాట్లాడితే ఎలా వెళ్తుందని ఒక భయం అయితే ఉంటది. కానీ మీరు ఇంత జోవియల్ గా ఫ్రీ బర్డ్ లాగా ఎలా ఉండగలుగుతున్నారు? అది ప్లాన్ చేస్తే రాదు సార్, న్యాచురల్ గానే. అది అదే సార్ న్యాచురల్ ఎలా ఉండగలుగుతున్నారు అంటున్నారు కదా, అది ప్లాన్. మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ప్లాన్ చేయాలి, న్యాచురల్ అంతే. అది
న్యాచురల్ వచ్చేదానికి దానికి క్వశ్చన్ ఆన్సర్ ఉండదు అది. అండ్ నేను కొన్ని రీల్ చూసాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రాన్స్లో ఉన్నా, సడన్గా చూసి రానా వరుణ్ తేజ పోస్టర్ వెనకాల ఉంది సార్ వాళ్ళది. కొద్దిసేపు 2 నిమిషాలు ట్రాన్స్లో ఉండి తేరుకున్నా, ఓకే వాళ్ళిద్దరు కాదు సుధీర్ గారు అని. వద్దు సార్, ఆడియన్స్ కూడా బయటకు వచ్చి చెప్తారు ఆ పిల్లోడు అట్లా ఉన్నాడని. నేను నా ఫీలింగ్ ఓకే, సినిమాలో ఎక్కడో ఏదో రేంజ్లో ఉన్నాడు, 100 కోట్ల బడ్జెట్ అంటే ఇంటర్వ్యూ మీది సార్, నాది కాదు సార్. వద్దు సార్, నన్ను ర్యాగింగ్ చేయకండి. సీరియస్లీ మనసులో మాట. మీరు అనండి, నెక్స్ట్ సినిమా చేద్దాం. ఓకే, సో వర్జిన్ బాయ్స్ లో మీరు మెయిన్ పిల్లర్ లాగా కనిపిస్తున్నారు. అంటే బయట ఎక్కడ ఈవెంట్ జరిగినా మీ ఎనర్జీ చూస్తుంటే, సో సినిమాకి మీకున్న కనెక్షన్ ఏంటి సార్? ఈ వర్జిన్ అనేది ఒక ప్యూర్ వర్డ్, అది అదేదో బూత్ కాదు. వర్జిన్ బాయ్స్ అనేది ట్రెండ్ సెట్టింగ్ సినిమా. అది బిఫోర్ వర్జిన్ బాయ్స్, ఆఫ్టర్ వర్జిన్ బాయ్స్ అనేది ఈ సెగ్మెంట్ మూవీస్ అన్నిటికీ. ఇప్పుడు బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అన్నారా, అట్లా మన మూవీ ఇంకా ఎక్కువ. ఓకే, ఫర్గెట్ అబౌట్ 100 crores 200 crores మూవీస్, ఏదైనా 2 గంటలే ఎంజాయ్మెంట్. సో వీ విల్ గివ్ బెటర్ ఎంజాయ్మెంట్ దాన్ ఎనీ అదర్ మూవీ. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, వర్జిన్ బాయ్స్ అనేది గుర్తుండిపోద్ది అందరికి. అండ్ మీలో ఈ నేచర్, ఈ పాజిటివిటీ న్యాచురల్గా వచ్చింది అంటున్నారు, బట్ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నేను యాక్ట్ చేయలేదు. ఇది ఎక్కడి మోసం? అంటే వీడియోలు అవి చూసి అందరూ నటించారు, అడిగిస్తున్నాడు ప్రొడ్యూసర్లు యాక్ట్ చేయరు ఇక్కడ. ఆయన ఊరికే చెప్తారు, ఒకటి ఉంది సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి ఉంది, చెప్పట్లేదు. నా ఫస్ట్ మూవీ హీరో రథం చెప్పారు ఆయన, పెద్ద యాక్షన్ హీరో. నెక్స్ట్ దీని తర్వాత అవుతాడు ఇంకా నాట్ ఓన్లీ రొమాంటిక్, యాక్షన్ హీరో. ఓకే, హైయెస్ట్ హిందీ రైట్స్ అమ్మాం రథం. ఓ యూ కాంట్ బిలీవ్, ఆ టైంలో వచ్చిన RX100 చాలా ఉన్నాయి, వాటన్నిటికంటే డబుల్ ప్రైస్ అమ్మాం. ఇండస్ట్రీ షాక్ అయింది. కేబీఆర్ దగ్గర పెద్ద హోర్డింగ్ కూడా వేసాం అది. ఓకే, రథం టైటిల్ విన్నాను సార్. ఇది ఆ కొన్నాడు, నేను ఎవడో బుక్ అయిపోయాడు రా పాప అని నాకు జాలి ఉండేది. వాడు ఫోన్ చేసి, సార్ ఫుల్ ట్రెండ్ అవుతుంది సార్, నా డబ్బులు వచ్చేసింది సార్ అంటున్నాడు. కొన్నాడు నాకు ఫోన్ చేసి. ఓకే, అండ్ ఈ సినిమాకి మీరు ప్రొడక్షన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాకు స్క్రిప్ట్ దయానంద్ డైరెక్టర్ చెప్పినప్పుడు అదిరిపోయింది, ఇలాంటివే కావాలి అందరికీ అని అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫన్ ఉంది, డీప్ లవ్ ఉంది, రామ్ కామ్ అంతా ఇంగ్లీష్ మూవీలు మన అమెరికన్ పై అంటే వాటిని మించి ఉంది. సో అతను టేకింగ్ కూడా అలా ఉంటుందని నేను నమ్మాను. సో అందరూ ఆర్టిస్టులు అందరూ అలాగే చేశారు. మిత్రా శర్మ ఈజ్ యాక్చువల్లీ చెప్పాలంటే పిల్లర్ ఫర్ ద మూవీ. ఆమె ఇంకా చాలా ఉంది, ఆమె లేకపోతే ఈ మూవీ చేసేవాళ్ళం కాదు. మెయిన్ ఆమె ఫస్ట్ ఇన్స్ట్రుమెంటు, మేమందరం ప్యాడింగ్. అండ్ శ్రీహాన్ గురించి ఏం చెప్తారు? శ్రీహాన్ గురించి ఈ మూవీ తర్వాత దొరకడు మనకి. నాకు కూడా అదే చెప్పారు, లైక్ మీ సినిమా యూనిట్ వాళ్ళే ఆ క్యారెక్టర్ కి అంత డెప్త్ ఉంది అన్న. నేను చెప్తున్నా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, అసలు పగలబడిన అవుతారు, దీని తర్వాత దొరకడు ఇంకా. ఓకే, ఎనీ హీరో అన్ని యాంగిల్స్ ఉన్నాయి. అండ్ మీ రథం గురించి ఈయన చెప్పేసా కదా, పెద్ద యాక్షన్ హీరో కూడా అవుతాడు ఈ సినిమాతో. ఈ సినిమా తర్వాత ఓకే, ఈ రథం హీరో గీతానంద్. అసలు అందరూ ఎవరు దొరకరండి మనకి, మళ్ళీ కొత్త వాళ్ళు దొరుకుతారు, మళ్ళీ పాత వాళ్ళు దొరకరు మాకు. బట్ బేసిక్గా అంటే మనం ఎన్నో, అంటే మీ అందరికీ ఒక అనుభవం ఉంది, వెబ్ సిరీస్ కానీ సినిమాస్ కానీ ఎన్నిటికో వర్క్ చేసి ఉంటారు కదా. సో అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి సార్ ప్రొడక్షన్ హౌస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇది మా ఇల్లులా ఫీల్ అయ్యాం ఈ ప్రొడక్షన్ హౌస్. ఓకే, అంటే బయట ఎక్కడికో వెళ్ళి వర్క్ చేసిన ఫీలింగ్ రాలేదు. అంటే ఏది కావాలంటే అది, అంటే చాలా కంఫర్టబుల్ గా చూసుకున్నారు, ఫుడ్ విషయంలో కానివ్వండి, కంఫర్ట్ విషయంలో కానివ్వండి. అంటే చాలా వరకు మనకి ఇప్పుడు కొత్త యాక్టర్స్తో, ఆస్పిరెంట్ యాక్టర్స్తో చేసే సినిమాలు లిమిటేషన్స్ ఉంటాయి. సో ఇన్ని డేస్లో చేసేయాలి అని చెప్పి, సో దానివల్ల ఏంటంటే కాల్ షీట్స్, డబుల్ కాల్ షీట్స్ పడిపోవడం, చాలా హడావిడిగా అవుతూ వాళ్ళకి రెస్ట్లెస్గా అలా ఉండేది. ఇది అట్లా కాదు, మాకు ఎన్ని రోజులు సినిమా అవుట్పుట్ బాగా రావాలి, సీన్లు బాగా మేకోవర్ అవ్వాలి, ప్రాపర్గా రావాలని చెప్పేసే వర్క్షాప్ కూడా సినిమాకి బిఫోర్, అంటే అప్పటి నుంచే ప్రొడక్షన్ కాస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే. సో బిఫోర్ 1 month వర్క్షాప్ చేయించి అండ్ షూటింగ్ కూడా ఎన్ని డేస్ పట్టినా సరే అవుట్పుట్ బాగా రావాలన్నట్టు మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి హ్యాపీగా చూసుకున్నారు. అంటే మేము ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడకుండా హ్యాపీగా చేసాం సినిమా. ఓకే, సో ఇంత జాయ్ఫుల్ మూమెంట్స్ ఎన్నో ఉండింటాయి, మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటి ఈ సినిమా వర్క్లో? అదే ఈ రోజు ఈ సీన్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా అనేది. మన కాలేజ్ ఎపిసోడ్స్కి. ఓకే, యా, కాలేజ్ ఎపిసోడ్స్కి, బికాస్ అక్కడ చాలా విషయాలు ఉండేవి నేను చేయలేదు, బట్ అక్కడికి వచ్చి చేశాను. సో ఐ థింక్ దట్ వాస్ మోర్ ఎంజాయబుల్ ఫర్ మీ. అండ్ మీ గురించి ఇందాక ఆయన చెప్పారు, ఆల్రెడీ ఒక మూవీ తీశాను, దానిలో నేను ప్రాఫిట్ కూడా చూపించగలిగానని చెప్పేసి. సో మళ్ళీ మిమ్మల్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ క్వశ్చన్స్ ఏముండా? ఆ క్వశ్చన్స్ అంటే నాకు తెలిసి వైబ్ ఫస్ట్ సింక్ అయిపోయింది మా ఇద్దరికి. సో ఇది ఏంటంటే మనం ఓల్డ్ స్కూల్ ప్రొడ్యూసర్స్ అనేది కొంచెం అంటే ఈ రోజుల్లో కమ్ క్రాస్ చేస్తూ ఉంటాం మనం. ఓకే, ఏంటంటే చాలా యంగ్స్టర్, ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటాడు, ట్రెండ్ని ఎలా క్రియేట్ చేయాలని చూస్తూ ఉంటారు.
అండ్ మూవీ వైబ్కి బాగా సెట్ అయ్యారు అండ్ తీసుకుంటారు మొత్తం క్యారెక్టర్స్ ఏంటి మేకింగ్ ఏంటి అని. ఓకే. సో నాకు తెలిసి అది చాలా ప్లస్ అయింది మాకు. అండ్ ఎక్కువ సినిమాస్ ఈ రోజులలో ఎంత స్టోరీ ఉన్నా సరే మ్యూజిక్ థియేటర్ దగ్గరికి లాగలుగుతుంది కదా. సో ఈ సినిమా మ్యూజిక్ కూడా కొంచెం పాజిటివిటీగా అట్రాక్షన్ లాగా కనిపించింది. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు? దీనికి మ్యూజిక్ చేసింది స్మరణ్ సాయి. ఆల్రెడీ మన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారు ఉన్నారు కదా, ఆయన ప్రాజెక్ట్ ఒకటి మస్తీస్ అనుకుంటా, దానికి కూడా వర్క్ చేశాడు తను. ఓకే. హీఈస్ ఆల్సో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, సో అతను ఈజీగా క్యాచ్ చేయగలిగాడు మా డైరెక్టర్ కి తనకి ఏం కావాలో. లైక్ ఇప్పుడు కొన్ని సినిమాలు చూసినప్పుడు మనం ఇప్పటికీ కూడా పాతవి కానీ ఏమైనా ఒక మ్యూజిక్లు హమ్ చేస్తూ ఉంటాం కదా, సో అట్లా దీంట్లో కూడా అలాంటి మ్యూజిక్లు కొన్ని ఉన్నాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది హమ్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఒక సిగ్నేచర్ మ్యూజిక్ లాగా వీళ్ళకి అలాంటి మ్యూజిక్ ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు కూడా మ్యూజిక్. అండ్ అదర్ ఎండ్లో ఏంటంటే ఎక్కువగా మీకు సినిమా పట్ల నాలెడ్జ్ ఉండొచ్చు, ఆ సినిమా పీపుల్ తో ఎక్కువగా కనిపిస్తుంటారు కదా. కొన్ని సీన్స్ ఏదైనా అబ్బా అది అక్కడ ఉంది, మళ్ళీ అట్లాంటి సీన్ ఒక రకంగా కనిపిస్తుంది ఇక్కడ అని ఏదన్నా అనిపించిందనా? అట్లా అయితే ఏమనిపించలేదు. అంటే ఎన్నో సినిమాస్ ఇప్పటి వరకు వచ్చి ఉంటాయి, ఏదో ఒక సీన్ కూడా కొంచెం యాప్ట్ కొంచెం అవి అయితే కామన్ గా ఉంటాయి. అంటే ఏ సినిమాలో అయినా ఇప్పుడు లవ్ చేసుకోవాలంటే అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకోవడం, ప్రపోజ్ చేయాలంటే ఇప్పుడు అమ్మాయికి దగ్గర అంటే ఐ లవ్ చెప్పుకోవడం, ఇవి కామన్ గా జరిగేవే. సో ఇవి ప్రతి దాంట్లో దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాం కొత్తగా అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో ఆ ప్రెజెంటేషన్ కొత్తగా ఉంటుంది. ఓకే. సో అవైతే చిన్న చిన్నవి ఉంటాయి, అది ఎట్లా చూసుకున్నా ఏ సినిమాకైనా అవి కామన్. తెలిసి మన దాంట్లో రెగ్యులర్ ఫార్మాట్ లో ఉన్నది ఏమీ లేదు. అంటే మన మొత్తం తెలుగు ఫిల్మ్ లో కొంచెం కొత్తగా చూపించారు. ఇది కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ వచ్చాయి, అవును, ఇది చాలా కొత్తగా ఉండబోతుంది. బట్ అంటే ఎన్ని సినిమాలు వచ్చినా కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ప్రతి దాని కూడా ఒక యూనిక్నెస్ అండ్ ప్రతి దాని కూడా ఒక అప్లాట్స్ అయితే వచ్చింది. సో దీంట్లో ఆడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ఏమంటారు? వర్జిన్ బాయ్స్ కే. అంటే టైటిల్ కూడా కొంచెం నర్వస్ అవుతుంది. మీరు హ్యాపీ కదా? మీరే సోలో పర్ఫార్మెన్స్ అనౌన్స్ చేశాడు ఆయన, వర్జిన్ గర్ల్స్ అంట నెక్స్ట్ టైం చేస్తున్నాడంట. అంటే ముగ్గురు గర్ల్స్ ఓన్లీ సోలో మేల్ లీడ్. ఓకే. నెక్స్ట్ వర్జిన్ గర్ల్స్ అనుకుంటున్నాం. దీనికే టైటిల్ అబ్జెక్షన్ పెట్టారు, టైటిల్ మార్చాలని సెన్సార్ వాళ్ళు. ఓకే. ఇంకా ఒరిజినల్ గర్ల్స్ ఎట్టిస్తారు చూద్దాం. సెన్సార్ వాళ్ళు చూశారు కదా, ఫస్ట్ సెన్సార్లో 5 మంది ఉంటారు, 2 లేడీస్, ఒక హెడ్, ఒక 2 జెంట్స్ మెంబర్స్. 10 నిమిషాలు చూసి లేడీస్ని బయటకు పంపించేద్దాము, ముందు ఏమైనా ఏం చూడాల్సి వస్తుందో అని అనుకుంటూ చూస్తూ, లేదు మనం చేయొద్దు, దీన్ని రివ్యూ కమిటీకి ఇచ్చేద్దాం బాంబే, ఇది మనం చేయలేం సెన్సార్, ఇది ఇండియాలో ఇటువంటి మూవీ ఇంతవరకు మనం చేసిన దాఖలాలు లేవు అని అనుకొని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ, లేడీస్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ చూసి మమ్మల్ని లోపల పిలిచారు. సినిమా అయిపోయాక మేము ఇంకా అది ఏం తిడతారో ఏమి ఇట్లాంటి మూవీలు తీసారో అనుకుంటారేమో అనుకున్నాం, కానీ ఫుల్ పొగిడారు. ఓకే. ఎక్సలెంట్ సార్, అసలుకి మామూలుగా లేదు ఇది, అసలు ఫన్ కానీ లవ్ కానీ మొత్తం అసలు మీరు పెట్టిన సీన్స్ కానీ ఎందుకు అలా పెట్టారనేది రీజనింగ్ కానీ, డైరెక్టర్ని మెచ్చుకున్నారు, అసలుకి ఆయన నెంబర్ తీసుకున్నారు పర్సనల్గా. అంటే అంత టాలెంట్గా అంటే ఎగ్జిక్యూట్ చేయగలిగారు స్క్రిప్ట్, కట్టిపడేసింది ఆడియన్స్. దాని ముందు 10 మూవీలు 20 మూవీలు చూసి ఉంటారు కదా, చాలా జరుగుతున్నాయి కదా పెద్ద మూవీలు కూడా, అప్పుడు దా డల్ అయిన వాళ్ళు ఇలా లేచి నుంచున్నారు, అలర్ట్ అయిపోయారు. పాజిటివ్ వైబ్ మీరు ఉన్నారు కదా అక్కడ. ఏం లేదు, అప్పుడు చాలా మూవీలు చూస్తుంటారు కదా, రోజు 2-3 మూవీలు చూస్తుంటారు. మనం చూస్తూ ఇలా డల్గా కాఫీలు తేరా, పల్లీలు తేరా, జీడిపప్పు తేరా, ఇట్లా అలర్ట్ అయిపోయారు. 2 గంటలు ఫుల్ ఎడ్జ్ మీద కూర్చొని చూశారు లేడీస్. ఓకే. అసలు ఎంజాయ్ చేశారు వాళ్ళు. కానీ 18 ఏళ్ళు తక్కువ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళమాకండి, కొంచెం సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారో ఓన్లీ ఫర్ 18 years ప్లస్. మీరు దొంగసాటుగా గోడలు దూకెళ్తాం, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఆధార్ కార్డులు తీసుకుని వెళ్తాం, అలా చేయడానికి ట్రై చేయొద్దు, రావద్దు. మీరు పొరపాటును కూడా వెళ్ళొద్దు, చేసినవని చెప్తున్నారు. 18 years కంటే తక్కువ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అస్సలు వెళ్ళొద్దు, ముందే చెప్తున్నా. మీరు పొరపాటును కూడా నేను ఈయన కావాల్సికల్లా చెప్తున్నాడు అనుకోవద్దు. కొంతమంది అన్నారు, నేను మా సిస్టర్ ఐడి కార్డు తీసుకెళ్తాను, మా బ్రదర్ ఐడి కార్డు తీసుకెళ్తాను, ఆడికి ఏదో లంచం ఇచ్చి వెళ్తాను అని ఉన్నారు రెడీగా వెళ్తానికి. అండర్ 18. నాకు చాలామంది ఫోన్లు, మేము వెళ్ళొచ్చా అని. నో, వెళ్ళొద్దు, 18 years బిలో వెళ్ళొద్దు. అంటే ఈ రోజులలో చాలా మంది ప్రొడ్యూసర్స్ వాళ్ళ మూవీ బయటకు వస్తుందంటే చాలా మంది టెన్షన్ పడతారు, ఇంత జాయ్ఫుల్ గా నేను చూడలా. ఈవెన్ టెన్షన్ సార్, లీక్ అయిపోయింది, హిట్ అయిందని, మాది సూపర్ హిట్ అని ఆల్రెడీ లీక్ అయింది.
అది ఎక్కడన్నా జరిగిద్దా? లేదు. జరిగింది. 11A మన రిలీజ్ డేటు 11A సర్టిఫికెట్. 11A అంటే ఏంటి? ఆ నెలలో ఫ్లైట్ గోలు ఒక్కడే బతికాడు, 11A సీట్లో ఉన్నాడు. పవర్ఫుల్ నెంబర్, యూనివర్స్ డిసైడెడ్. తెలియకుండా అదే నెంబర్ నాడు రిలీజ్ చేస్తున్నాం. ఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. సో 11A అది ఎవడేం చేసినా అది ఎంత పెద్ద హిట్ అయిద్దో అంచనా లేదని చెప్తున్నా నేను. అయితే డిజాస్టర్ అయిపోద్ది, లేకపోతే బిగ్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అయిద్ది. ఇటు 0.00001% కూడా ఛాన్స్ లేదు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడానికి అయితే 0.999 అని పెట్టుకోండి ఇంకా. ఓకే. అండ్ టైటిల్ విన్నప్పుడు ఏమన్నా అనుకున్నారా, ఏంటి ఇది చాలా విచిత్రంగా ఉంది అయ్యో అని అనిపించింది. ఏ సజెషన్ చేయలేదా? పోన్లేండి, ఇలా అయినా కొంచెం మంచి రీచ్ వస్తుంది, ఏదైనా సరే సినిమాకి ప్లస్ అయితే చాలు అట్లానే అనుకున్నట్టు. అంటే కొంతమంది ఏంటంటే ప్రోడక్ట్ చూసిన వరకు 100 జడ్జిమెంట్లు ఇస్తుంటారు కదా, అట్లా ఏమన్నా మీకు జడ్జిమెంట్స్ ఏమొచ్చాయి? అంటే జడ్జిమెంట్ ఇచ్చే స్టేజ్ లో నేను లేను. మీరు కాదు, మీకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, ఏంటి శ్రీహాన్ వర్జిన్ బాయ్స్ ఇంకా చూడొచ్చు కదా ఇట్లా చెప్పారు. వాళ్ళకి కూడా నేను అంటే సేమ్ ఇదే ఆన్సర్ ఇచ్చా. ఇప్పుడు అంత జడ్జిమెంటల్ గా అంత సెలెక్టివ్ గా ఇచ్చుకునే స్టేజ్ లో నేను లేను. నాట్ ఫ్రమ్ ఏదో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచో ఇట్లా కాదు. నేను సినిమా కావాలనుకొని జాబ్లు అయ్యి రిజైన్ చేసి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సెలెక్టివ్గా చేస్తా, నేను ఇవే చేస్తా అనుకోవడం అది తప్పు. సో ఏదైనా సరే మన ఎఫర్ట్స్ పెట్టాలంతే, అదే ఒక దారి చూపిస్తుంది ఏదో ఒక రోజు. సో అదే నమ్ముకొని నేను చేశాను ఈ సినిమా. అండ్ మీరేమంటారు? అంటే లైక్ ఈ సినిమా టైటిల్ గురించి, లేకుంటే ఏదైనా ట్రైలర్ టీజర్ చూసినప్పుడు అంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ మొత్తం చూసాక దాని గురించి ఒక ఒపీనియన్ ఫామ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని కూడా క్రింజ్ గా కమెంట్ చేయడం కూడా మొదలవుతుంటాయి కొన్ని, అంటే కొన్ని చోట్ల కొన్ని విధాలుగా. సో ఇటువంటివి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ రిప్లై ఏముంటుంది? లేదు, వర్జిన్ బాయ్స్ కి ఆ టైటిల్ కి న్యాయం చేసింది. ప్రతి షార్ట్ కి ఇప్పుడు ఆయన చెప్పారు కదా, సెన్సర్ వాళ్ళే దాన్ని చూసేసి ఈ సీన్ మీరు ఎందుకు పెట్టారు మనకి ఇప్పుడు అర్థమైంది. సో మనము ఆ వర్జిన్ టైటిల్ ని ఎందుకు పెట్టాము మనకు తెలుసు. అండ్ యాజ్ ద మూవీ గెట్స్ రిలీజ్ మన అందరికీ తెలిసిపోతుంది, దాని కంటెంట్ పరంగా దాన్ని న్యాయం చేసింది ఆ టైటిల్. అండ్ ఐ థింక్ యూ షుడ్ చేంజ్ యువర్ ఒపీనియన్. కొన్నిసార్లు మనము ఇది మరీ ఎలా ఉంది అలా ఉంది అని చెప్పేసుకొని హైప్ చేసుకుంటాం, జడ్జ్మెంటల్ అయిపోతాం. కానీ ఐ ఫీల్ కొంచెం పర్సెప్షన్ మార్చేసుకొని చూడండి. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇంటిమేట్ విషయాల గురించి కూడా ఇన్ఫర్మేటరీగా బయటకు వస్తేనే చాలా మందికి దాని గురించి జ్ఞానం బయటకు వెళ్ళింది. ఓకే, అది మనము ఈ విజన్గా ఎందుకు చూడట్లేదు? ప్రతిదీ ఆ ఒక్క చూపు మీద ఎందుకు వెళ్తుంది? మనము సొసైటీలో ఇటువైపు మంచి జరుగుతుంది అంటే ఇటువైపు ఇది కూడా జరుగుతుంది అన్నట్టు ఇన్ఫర్మేటరీగా తీసుకోండి. కొంచెం అభిప్రాయం చేంజ్ చేసుకుని చూస్తేనే ఆ దాని గురించి పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది. అప్పుడు మనం ఏం చూపిద్దామని అనుకుంటున్నాం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడున్న వాళ్ళు కాకుండా ఈ సినిమాలో ఇప్పుడు ట్రైలర్ లో కౌశల్ కనిపించారు, బంచిక్ బబ్లు కనిపించారు, అండ్ ఇంకా ఎవరన్నా మంచి రోల్స్ ఉండి ఇంకా బయటకు వచ్చాక పేరు వచ్చే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? రవి ప్రకాష్ గారు, ఓకే, ఆర్జే సూర్య. ఓకే. బబ్లూని కూడా కొంచెం మంచిగా చూస్తారు దీంట్లో. బబ్లు ఎక్కువ కామిక్ కదా? కామిక్. వాడు నేను లైక్ నియర్లీ 10 years నుంచి ఫ్రెండ్స్. ఇందాక మీరు అడిగారు కదా లైక్ షూట్ లో ఏ పార్ట్ ఎంజాయ్ చేశారు. దీంట్లో మధ్యలో సాంగ్ షూట్ కి దీనికి పార్టీ ఎపిసోడ్ కోసం అని చెప్పేసి బయట ఫామ్ హౌస్ లో ఒక 1 week అక్కడే ఉన్నాం అనమాట. అక్కడే స్టే, అక్కడే షూట్, నైట్ షూట్స్ అయ్యేవి. షూట్ ఏమో 2 o'clock ప్యాకప్ అయిపోయేది, మాకు నిద్ర పట్టేది కాదు. షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా మొబైల్స్ తో షార్ట్ ఫిల్మ్స్ లాగా తీసుకునేవాళ్ళం. బబ్లు గడికి నైట్ వీళ్ళకి వేరే మూవీ షూటింగ్ జరుగుతున్నాయి, కెమెరా పెట్టి ఒకళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పడుకొని మళ్ళీ మధ్యాహ్నం లేస్తే మళ్ళీ షూట్, అవన్నీ పక్కన పెట్టేసి మేము మళ్ళీ చిల్ అవుతూ అక్కడ ఫామ్ హౌస్ అంటే ఇంకా బయట కదా కొంచెం తిరుక్కుంటూ కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగుంది. మీ బ్యాచ్ అంతా సినిమా బిడ్డలే, సినిమా తప్ప వేరేది రావబ్బా. అయ్యో లేదు అసలు, అంటే అట్లా అనిపించేస్తారు. అండ్ మీకు ఎట్లా అనిపించింది ఓవరాల్ ఎక్స్పీరియన్స్? It was good from day 1 till the end. డే 1 నుంచి మనమే ఉన్నాం, డే ఎండ్ కూడా మనమే ఉన్నాము. బట్ ఆ ఎనర్జీ, ఆ హోప్ గానీ ఆ ఎనర్జీ అంతా యాక్చువల్లీ ఒక టెక్నికల్ సైడ్ గా చూస్తే మూవీ మేకింగ్ ప్రాసెస్ ఇస్ అ వెరీ టఫ్ ప్రాసెస్. ఓకే, దాన్ని స్టోరీ సెలెక్షన్ నుంచి స్టోరీ బిల్టప్ చేసి తర్వాత వీళ్ళు దాన్ని ప్రీ ప్రొడక్షన్ చేసి ఆ తర్వాత షూటింగ్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసి తర్వాత మూవీ ఫినిష్ చేసి ప్రమోషన్ చేసి తర్వాత థియేటర్లో తీయడం అంటే ఎన్ని చాప్టర్లు ఉన్నాయా? అంత సిలబస్ చదివేసి ఉంటే వేరే జోన్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఇదంతా ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఒక టెక్నీషియన్, ఎవ్రీబడి షుడ్ నో. అండ్ ఐ థింక్ టెక్నికలీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇఫ్ యూ నో హౌ దిస్ ఆల్ వర్క్స్ యూ విల్ బికమ్ మచ్ మోర్ క్రియేటివ్ అండ్ స్మార్ట్. టైమింగ్ స్ట్రాంగ్ అయిపోతుంది. అండ్ ఎంతమంది ఒక ఆర్టిస్ట్ కోసం పనిచేస్తారు, మీకు టెక్నీషియన్ కోసం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ డెవలప్ అయిపోతుంది. బికాజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు,
మీకోసం ఈ కెమెరా లైట్ మనిషి ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఓన్లీ ఫర్ యూ. వై? బికాస్ మీరు ఆ రాసిన దానికి న్యాయం చేయగలుగుతారు. సో అలాంటి ఒక విజన్తో పాటు మనం ఈ మూవీ కోసం స్టార్ట్ అయినాం. అండ్ ఐ థింక్ మై ఆల్ ఆర్టిస్ట్ ఎవ్రీబడి, నాతో పాటు పనిచేసిన టెక్నీషియన్తో పాటు ఆర్టిస్ట్ ఎవ్రీబడి ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. అది ఒక వెరీ హోమ్లీ జోన్. మనం అనుకునే వాళ్ళు ఇంకా పెరిగిపోయారు మనకి. సో ఐ థింక్ ఇవన్నీ క్యూట్ మెమరీసే. ఐ థింక్ సో లైఫ్ లాంగ్ క్యాప్చర్డ్ ఆన్ కెమెరా అండ్ కమింగ్ ఆన్ 70mm. ఓకే. అండ్ ఈ సినిమాలో ఎక్కువగా అంటే కామెడీ లేకుంటే 18+ సీన్స్ ఇట్లా కాకుండా ఎక్కువగా అట్రాక్ట్ చేసే సీన్స్ ఏమంటారు? సాంగ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి యాక్చువల్గా. ప్రాపర్ థియేట్రికల్ సాంగ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు? మంచి డిఎస్పీ లేకపోతే ఇట్లాంటి ఆ వైబ్ ఎలా ఉంటుంది థియేటర్లో. మంచి గీతా పెద్ద బ్యానర్ దగ్గర సినిమాలు వచ్చి ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతారు. సాంగ్స్ ఎస్పెషలీ ఆర్ మై ఫేవరెట్. సీన్స్ అంటే ముగ్గురు పేర్స్, ముగ్గురు డిఫరెంట్ ట్రాక్స్ కాబట్టి మీరు ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఇంకొక ట్రాక్ వచ్చేసి మొత్తం వైబ్ మార్చేస్తుంది సినిమాది. సో అంటే క్రెడిట్స్ ఆల్ గోస్ టు ద డైరెక్టర్ దయానంద్. ఎందుకంటే అతనికి జరిగిన కాలేజ్ ఇన్సిడెన్సెస్ ని రియల్ లైఫ్ లోకి తీసుకొచ్చి ఆ వరల్డ్ ని క్రియేట్ చేసి అండ్ మంచి ఆర్ట్ డైరెక్షన్ తోటి మంచి కాస్ట్యూమ్స్ తోటి ఇలాంటి వైబ్ తో ఉన్న సినిమా అయితే తెలుగు సినిమాలో అంటే మనం స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉంటాం కాబట్టి అసలు ఇలాంటి వైబ్ ఉన్న తెలుగు సినిమా అయితే లేదు. సో కంప్లీట్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఫ్రమ్ ద స్క్రాచ్ టు ద లాస్ట్ పాయింట్. అండ్ ఎవరి రోల్ మీకు బాగా అట్రాక్ట్ అనిపించింది సార్? అంటే అందరిదే అనొద్దండి, ఈ రోల్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఇలానే ఉంటాను అనుకుంటా. సార్ రోల్స్ కంటే ముందు అన్నిటికంటే ముందు డైరెక్టర్ సరైనడు ఉంటే అన్నీ బాగా పండుతాయి. రోల్ చేయటం రాకపోయినా చేయించుకుంటాడు. ప్రొడ్యూసర్ ప్రశాంత్ నిద్రపోతాడు. సో డైరెక్టర్ సరైనడు అనేది దయానంద్ ఆ కేటగిరీ అనమాట. దాని ముందు గేమ్ ఆనంద్ తీశాడు, అది చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేకింగ్. ఓకే, అదే దాని తర్వాత ఇది మీరు ఊహించుకోండి ఏ లెవెల్ ఉంటుందో. షూటింగ్లకి వెళ్ళింది లేదు మేమేమి మొత్తం అప్పుడప్పుడు ఏదో చూసుకుంటే మనం ఇన్వాల్వ్ అయితే ఇంక పాడేద్దని అసలు అవ్వలేదు. అసలు ఏ రేంజ్లో తీసంటే చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అతను. ఇప్పుడు యాక్చువల్లీ వర్కింగ్ టైటిల్ మేము బాయ్స్ అని పెట్టుకుని వెళ్ళాము. తర్వాత మొత్తం స్క్రిప్ట్ రష్ చూసిన తర్వాత అది యాప్ట్గా కంటే కూడా ఈ వర్జిన్ బాయ్స్ యాప్ట్ అనుకున్నాం. సేమ్ సెన్సార్ వాళ్ళు కూడా ఈ వర్జిన్ బాయ్స్ ఏంది ఈ టైటిల్ మార్చింది అది అన్నోళ్ళు సినిమా చూశాక ఆ టైటిల్ అబ్జెక్షన్ ఉన్నా కూడా వాళ్ళే అదే ఉంచండి పెట్టారు. ఓకే, అంత యాప్ట్ అని. ఈ టైటిల్ చూసి నాకు ఇండస్ట్రీలో సగం మంది సెలబ్రిటీస్ క్లోజ్ అయ్యి పెద్దోళ్ళు. ఏదో ప్రతి ఈవెంట్కి నేను ఒకళ్ళిద్దరిని పిలవగలుగుతా, పిలిస్తే వాళ్ళు షేక్ అయిపోతున్నారు, రావడానికి భయపడుతున్నారు. ఏముందో అని మళ్ళీ షార్ట్గా ఫోన్ చేసి, సార్ నాకు మూవీ బాగా వచ్చిందని మంచి మాకు తెలుసు, అదిరిపోయింది, ఇలాంటి మూవీసే కావాలని అంత పొగిడారు. మళ్ళీ కానీ ఈవెంట్ రావాలంటే వెనక ముందు ఆలోచిస్తున్నారు. సార్ నేను అన్న మీ విషెస్ కావాలి, మీరు రావద్దు అని చెప్పిన ముందే. అందుకని ఒక్క సెలబ్రిటీ పిలవదలుచుకోవాలి మేము ఇంకా. సో టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సెలబ్రిటీ నౌ. ఐఎమ్ టెల్లింగ్ అది ట్రూ సార్. టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సెలబ్రిటీ. మీరు ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా మీ టైటిల్ కూడా ఆ ఒక బేస్మెంట్ తీసుకుంది. బట్ డబ్బింగ్ వచ్చినప్పుడు సిగ్గుపడ్డారా? అంటే లైక్ ఆ సౌండ్స్ చేయడం కానీ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా డబ్బింగ్ చెప్తున్నప్పుడు. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే ఇయ్యా ఏంటి నేను ఇక్కడ డబ్బింగ్ ఇట్లా చెప్పాలా? అట్లా లేదు, అంటే అంత ఛాలెంజింగ్ కూడా ఏముండవు దీంట్లో. అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను మాట్లాడుతున్న వాయిస్ కి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ మాట్లాడే వాయిస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, స్లాంగ్ కి కూడా. అది ప్రాక్టీస్ చేసుకోవడానికి నాకు టైం పట్టింది. అలా చేసుకున్నాను కానీ ఎక్కడ టఫ్ అయితే నాకు అనిపించలేదు, వియర్డ్గా కూడా ఏం అనిపించలేదు. అంటే అలాంటి సౌండ్స్ ఉండవు మోస్ట్లీ. అంటే బేసిక్ అంటే 18+ అంటే టీజర్ చూసినప్పుడు కూడా బనానా సీన్ అని చెప్పేసి, లేకుంటే స్విమ్మింగ్ పూల్ నుంచి ఒక అమ్మాయి వచ్చేది, లేకుంటే కౌశల్ మాట్లాడుతున్నప్పుడైనా అవునవును అక్కడ బ్యాక్గ్రౌండ్ నుంచి మ్యూజిక్స్ కానీ మీ నుంచి వచ్చే హమ్మింగ్ సౌండ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి అందరివి. ఆ మూవీలో ఉన్నప్పుడు మేము ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాం, ఆ క్యారెక్టర్స్ లోకి వెళ్ళిపోయి అప్పుడు మాకు ఏమనిపించలేదు, చేసేసాం అనమాట ఆ ఫ్లోలో. ఓకే, అండ్ ఫైనల్ గా వర్జిన్ బాయ్స్ 11th ఎందుకు చూడాలనేది చాలా మాటలు అయితే చెప్పారు. బట్ మీ ఎండ్ నుంచి మీ రివ్యూ ఏంటి? మై రివ్యూ ఇస్ చాలా మంచి మూవీ. ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, మీ కాలేజ్ డేస్, మీ ఫస్ట్ లవ్ని మళ్ళీ రీలివ్ చేస్తారు. అండ్ ఖచ్చితంగా మీకు దీంట్లో మనము ఇదంతా బోల్డ్ సీన్స్ ఎందుకు చేసాము దానికి ఒక కనెక్టింగ్ పాయింట్ కరెక్ట్గా దొరుకుతుంది. సో దయచేసి అటు ఇటు ఆలోచించుకోకుండా స్ట్రైట్ 11th జూలైకి థియేటర్స్లోకి వెళ్ళండి అంతే. ఓకే, సో యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ మాట ఏంటి? మీరు పెట్టే డబ్బులకి మీకు ఒక 100 రెట్లు హ్యాపీనెస్ ఇస్తాం, సాటిస్ఫై అవుతారు. సింపుల్ లాజిక్. మీరు పెట్టే డబ్బులు వేస్ట్ కావు, దానికి 100 రెట్లు హ్యాపీనెస్ ఇస్తాము. సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి ఇంకా మీకు. ఓకే, అదే అన్నారు రాబోయే చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ట్రైలర్ లాంచ్లో ఇంకా చాలా సర్ప్రైజులు ఉన్నాయి, మూవీలో సర్ప్రైజులు ఉంటాయి. అసలు చిన్న ఎగ్జాంపుల్ అండి, నేను 10th క్లాస్ వరకు కొంతమంది, తర్వాత ఇంటర్లో, తర్వాత బిట్స్లో రకరకాలు ఉంటాయి. అందరితో టచ్లో ఉండలేము కదా.
ఫేస్లు కూడా మారిపోయింటాయి పోలికలు. ఎవరెవరో నా స్కూల్ మేట్స్ వాళ్ళు ఫేస్బుక్లో పట్టుకుని మెసేజ్లు, నేను నీ క్లాస్మేట్ని ఇది పేరు చూసి ముఖం చూసి గుర్తుపట్ల వాళ్ళు. రాజాధారం నేను పేరు సేమ్ కదా, ముఖం మారింది, పేరు మారదు కదా చిన్నప్పటి నుంచి. సో ఆ పేరు కొట్టి ఇది ఎక్కడో విన్నట్టుందని, ఓ మన క్లాస్మేట్ కదా, మన ర్యాంకర్ కదా అని నా మెసేజ్లు నెంబర్ తీసుకొని మా ఊరు మా ఇంటికి ఫోన్ చేసి నెంబర్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్లు. అసలు అదిరిపోయింది, ఎప్పుడు సినిమా అని వెయిటింగ్ అందరూ. అంటే అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు గుర్తుపెట్టుకొని మనకి పేరు చూసి చేసి, అంటే చెప్తున్న ఎగ్జాంపుల్ ఎంత రీచ్ అయిందో రూట్ లెవెల్కి. అంటే రీచ్ అవడమే కాదు, వాళ్ళు థియేటర్ రావడానికి ఈగర్గా ఉన్నారు. వచ్చిన వాళ్ళకి మట్టుకి న్యాయం చేస్తాం కంపల్సరీ 100 times. ఓకే, మీరు ఇది జస్ట్ బిర్యానీ స్మెల్లే మీరు చూసేది. ఇప్పుడు బిర్యానీ తినడానికి వేడివేడికి తినాలంటే థియేటర్కి రండి, తినిపిస్తా. తప్పకుండా వస్తాం సార్, మీరు కూడా తప్పకుండా సార్. నేను 5th ప్రీమియర్కి వస్తాను. ఎస్ రండి. వేడివేడి బిర్యానీ, పలావ్, బిర్యానీ కూడా కాదు పలావ్ అంటే ఇంకా ఫ్లేవర్ ఇట్లా గుప్పని కొట్టిద్ది వేడివేడిగా. మనం విజయవాడలో తింటాం. వస్తా అంటున్నారండి, మీరు భయపెట్టకండి బాబు, చిన్నపిల్లలు చేసి అందరు వర్జిన్ బాయ్స్ భయపెడతారు మీరు. రండి. సో మరి 11th వైబ్ ఎలా ఉండబోతుంది? కంప్లీట్ ఒక పార్టీ వైబ్ ఉండబోతుంది. సో డే టు డే లైఫ్లో అందరు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారు కదా, జాబులు చేసుకుంటూ ఈ ట్రాఫిక్లో తిరుగుతూ రోజు అన్నీ పక్కన పెట్టి ఓ 2 గంటలు వచ్చి హ్యాపీగా నవ్వుకోండి, చిల్ అవ్వండి. సో కష్టాలన్నీ మర్చిపోండి ఆ కాసేపైనా. ఓకే, ఇది నేను చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్, మీ మూవీ గురించి చాలా విశేషాలు చెప్పినందుకు కూడా. సో మీరు కూడా 11th రెడీగా ఉండండి. వర్జిన్ బాయ్స్ అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి హ్యూమర్తో అండ్ మెసేజ్తో మనకు ఒక మంచి మూవీ రాబోతుంది. అండ్ ఈ మూవీ అప్డేట్స్ అన్ని ఇంటర్వ్యూలో మీకు అర్థమయ్యాయి కదా. అండ్ మీకు కూడా ఈ మూవీ చూసాకైనా ఎవరైనా ఇంటర్వ్యూ చూసినా బేసిక్గా ఇప్పుడు చూస్తున్నాను సరే, మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.